నమస్తే మీ డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ తరుణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గత ప్రభుత్వ హయాంలో ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి శాసనసభలో పట్టపెట్టిన విశాఖ ఎమ్మెల్యేలు విజిలెన్స్ ఎంక్వైరీ వేసి 60 రోజుల్లో నివేదిక ఇస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో నూతన విధానానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ ను కొనియాడిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తల్లికి వందనం అర్హులైన విద్యార్థులందరికీ అందేలా చూడాలని విజ్ఞప్తి విశాఖ సాగర తీరంలో ఏఐఎన్ఎం ఆధ్వర్యంలో సాయికత శిల్పం ద్వారా వినూత్న రీతిలో నిర్వహించిన ప్రపంచ కిడ్నీ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని సాయికత శిల్పాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నగర సిపి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది స్వర్ణ పుష్పార్చన పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తులు ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై 60 రోజుల్లో విజిలెన్స్ విచారణ పూర్తి చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ వెలగపూడి రామకృష్ణ గణబాబు విష్ణుకుమార్ రాజు కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నలపై రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు గతంలో జరిగిన అవకతవకలపై సభ్యులు సభ దృష్టికి తెచ్చారని తమకు అందిన సమాచారం ప్రకారం 20 కోట్ల రూసా గ్రాంట్ దుర్వినియోగం ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షలను ఖర్చు చేసిన విషయంలో కూడా నిబంధనలను ఉల్లంఘించారని ఫిర్యాదు అందిందన్నారు అవినీతి అధికార దుర్వినియోగం విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని కూడా తమ దృష్టికి వచ్చిందని చెప్పారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇది గతంలో చూసాం మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది examination centers were chosen by collecting bribes from colleges for distance education inko pakkana illegal appointments VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party continuing the retired professors as principals against the rules of the university inko pakkana adhyaksha irregularities violations against the norms and act provisions అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి గౌరవ సభ్యులు అడిగారు గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని అధ్యక్ష ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ లైన్ కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ వేదికగా మార్చి అవినీతి అక్రమాలకు పాల్పడిన అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డిపై విజిలెన్స్ ఎంక్వైరీ వేసి కఠినంగా శిక్షించాలని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కోరారు 10వ రోజు అసెంబ్లీ సమావేశాలలో ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయులు అభ్యసించిన ఏయూని గత పాలనలో ప్రసాద్ రెడ్డి అడ్డాగా మార్చుకుని రాజకీయాలకు అక్రమాలకు అవినీతికి అడ్డాగా మార్చేశారని వాపోయారు ఎమ్మెల్సీ జీవీఎంసీ ఎన్నికలకు ఏయూ వైసీపీ కార్యాలయంగా మారిపోయిందన్నారు విద్యాలయాన్ని రాజకీయ వేదికగా చేసిన ప్రసాద్ రెడ్డి పాలనపై ఖచ్చితమైన విజిలెన్స్ దర్యాప్తు వేయడంతో పాటు దర్యాప్తుకు నిర్దిష్టమైన సమయం ఫిక్స్ చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను సభ ద్వారా కోరారు ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ప్రసాద్ రెడ్డి అనే వైస్ ఛాన్సలరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంగా చేశాడు అధ్యక్ష దీన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ
మున్సిపల్ కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ డబ్బు సంచుల దగ్గర నుంచి ఓటర్ లిస్టుల వరకు కూడా అంతా ఈ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా యూజీసీ రోసా పథకం కింద మంజూరు చేసిన నిధులను డిపిఆర్ ప్రకారం కాకుండా ఈయన ఇష్టానుసారంగా నిధులు డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేసిన ఈ మాజీ వీసీ మీద తగిన విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అలాగే హైకోర్టులో డబ్ల్యూపి బిల్ నెంబర్ 2023/217 ద్వారా ఉద్యోగం నుంచి తొలగించబడిన ఒక అతన్ని తీసుకొచ్చి బ్యూటిఫికేషన్ డీన్గా ఇచ్చి 80 లక్షల రూపాయలు సుమారు కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏఈ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సుమారు 71.5 ఎకరాల్లో వృక్ష సంపద ఉండేది అధ్యక్ష. ఆ చెట్లన్నీ నరికేసి అవన్నీ బండరాళ్ళతో పూడ్చి మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సైట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ పూడ్చి కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం జరిగింది. చివరికి ఎందుకంటే ఇది లెవెల్ చేసింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు హెలిప్యాడ్ తయారు చేయడానికి అధ్యక్ష. ఒకటి కాదండి, 3 హెలిప్యాడ్లు తయారు చేశారు. 71.5 ఎకరాల్లో 50-100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వృక్షాలని నరికేసి ఇలాంటి పనులు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఆంధ్ర యూనివర్సిటీలో పరిశోధనలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన విద్యార్థులను వారి అవకాశాలను దెబ్బకొట్టి మరీ దారుణమైన అన్యాయం చేయడంతో పాటు వారి జీవితాలను కూడా నాశనం చేశారు అధ్యక్ష. అంతేకాకుండా యూనివర్సిటీలో విద్యార్థులు, పరిశోధకులు అకాడమిక్ మరియు మెస్ ఫీజులు 1500% పెంచి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితిని తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. అలాగే యూనివర్సిటీలో రీసెర్చ్కి తగిన ప్రోత్సాహాలు ఇవ్వకుండా యూజీసీ రోసా నిధుల కింద రీసెర్చ్ కేటాయించిన 200 పోస్ట్ డాక్టరల్ మరియు 400 డాక్టరల్ ఫెలోషిప్ రద్దు చేసి రీసెర్చ్ నిబంధనలు దిగదార్చి అకాడమిక్ వాతావరణాన్ని కలుషితం చేయడం వలన ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ట దిగదార్చడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే ఒక రోజు కూడా సరిపోదు అధ్యక్ష. మంత్రి గారికి నేను కోరేది ఏంటంటే గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా పల్లా శ్రీనివాస్ గారు నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా మంత్రి గారు ఎంక్వైరీలో ఉందా అంటున్నారు. మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 7-8 నెలలు అయిపోయింది. దయచేసి టైం బాండ్ పెట్టి విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్లో కిడ్నీల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు సైకత శిల్పాల కార్యక్రమం నిర్వహించారు. మీ కిడ్నీలు బాగున్నాయా? త్వరగా గుర్తించండి, కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అన్నది ఈ సంవత్సరం ప్రపంచ కిడ్నీ డే థీమ్ అని దీనిని అనుసరిస్తూ కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచేందుకు ఏఎన్యు హాస్పిటల్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖాబ్రత్ బాగ్చి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిడ్నీల ఆరోగ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ జి రవీంద్రవర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ అమిత్ సాప్లే, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ జి శ్రీధర్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ దీపక్రావు గజారే, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వి వైష్ణవి మాట్లాడుతూ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. మన అందరికీ తెలుసు, మన ప్రతి వ్యక్తికి 2 కిడ్నీలు ఉంటాయి. ఒక కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే కూడా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు పెరుగుతున్న హైపర్ టెన్షన్, పెరుగుతున్న డయాబెటీస్ మెలైటస్, ఈ 2 లైఫ్ స్టైల్ డిజీజెస్ వల్ల కిడ్నీస్ పాడైపోతున్నాయి. chronic kidney disease, chronic renal failure, end-stage kidney disease. By creating awareness, by creating the standard to spread the awareness on kidney health. So I could read the slogan, care for it because it cares for you. It is very true. We don't realize all these organs are caring for us all these years. Unfortunately,
unknowingly we tend to abuse because of lack of ignorance. ఇప్పుడు బయట ఏదైనా దెబ్బ తగిలితే మనం immediately it is visible and we attend to it. Of the kidney are diabetes and blood pressure. So one has to take care of their own self by taking care of their food habits, improving physical activity. One should take care not to become obese. If a person gets diabetes, then he should take care that the sugar remains under control, blood pressure remains under control. Now beyond this, the only thing one can do is to get himself or herself checked regularly, so that if there are kidney diseases, they can be diagnosed, they can be picked up early, and proper treatment can be instituted so that the kidneys remain in their proper health. కాకపోతే కిడ్నీస్తో ప్రాబ్లం ఏంటంటే కిడ్నీస్ 90% అంటే 90% పాడైనంత వరకు దాని సిమ్టమ్స్ ఏం బయటపడవు. సో ఇలాంటప్పుడు ఏంటంటే చాలామంది కిడ్నీ జాగ్రత్తలు తీసుకోకుండా అశ్రద్ధ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కిడ్నీ డే యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్గా కిడ్నీ చెకప్ చేయించుకోవాలి. ఎస్పెషల్లీ హై రిస్క్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ పేషెంట్, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, అలాగే చాలా రోజులుగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళు, అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కిడ్నీ హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. వైఎస్ జగన్ కోటరీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలేనని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు వైఎస్ జగన్ కోటరీలోని ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. కొటరీ అనేది అన్ని రంగాల్లో అన్ని వయసుల్లో సాధారణంగా కనిపించేది. టీడీపీలో చంద్రబాబు చుట్టూ కొటరీ లేదా ఆ కొటరీల గురించి బయట ఉన్నవారెవరైనా మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని కొటరీలో ఉండి వచ్చిన వ్యక్తులు కొటరీ గురించి మాట్లాడటం భావ్యం అనిపించుకోదన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడి వెళ్లిపోయిన తర్వాత ఇంతకన్నా పద్ధతిగా మాట్లాడతారని మేము అనుకోలేదన్నారు. ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా. ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు, ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి కోటరీ అనేటువంటి మాట మాట్లాడారో లేదా పూజారులు అనేటువంటి మాటలు మాట్లాడారో మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా. మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం, మనం ఏం చేసుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు, రాజకీయం చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది. ఆయన అయితే వ్యవసాయం చేయబోడు, ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని గాయత్రి విద్యా పరిషత్ సైంటిస్ట్ డాక్టర్ శైలజ అన్నారు. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, సామాజిక మూలాలు అంశంపై బుధవారం పౌర గ్రంథాలయంలో పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి వి లక్ష్మి అధ్యక్షతన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ శైలజ, పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సురేష్ పాల్గొని మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభావం యువతులపై చాలా ఎక్కువగా ఉందన్నారు. మనం వాడుతున్న యాప్స్లో వచ్చే యాడ్స్ను, న్యూడిట్ను ఎక్స్పోజ్ చేస్తున్నాయని తెలిపారు. దగ్గర మద్యం షాపులు ఏర్పాటు చేసి యువతను మద్యం మత్తులో ఉంచుతున్నారన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆలోచించకుండా, వాటిపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల గురించి ఆలోచించకుండా సమాజంలో మార్పు రాదని అభిప్రాయపడ్డారు.
ముందు కవ్వేస్తాడో లేదు కొడతాడో తిడతాడో లేదో చేస్తాడో చివరికి ఎలాగైనా అబ్బాయి చెప్పినట్టు వినాల్సిందే, అబ్బాయి ఒళ్ళలో పడాల్సిందే, స్త్రీ కింద చూపిస్తారు తప్పితే ఇండిపెండెంట్ ఉమెన్, సొంత వ్యక్తిత్వం కలిగిన, సొంత భావజాలం కలిగిన, సొంత ఆలోచన కలిగిన మహిళలు ఈరోజు మన సినిమాల్లో చూపిస్తున్నారా? ఈరోజు లేదు. కాబట్టి ఈరోజు సినిమాలు, వ్యాపారం, మద్యాలు లేదా ఇవన్నీ కూడా ఒక స్త్రీలను ఒక చులకనగా చూసే తత్వాన్ని ఈ ప్రభుత్వాలు లేదా ఈ రోజున్న సంస్కృతి ఇవన్నీ కూడా మనల్ని నెడుతున్నాయి. హోమ్ మినిస్టర్ తనకి సెక్యూరిటీగా, తనకి కంట్రోలింగ్ పవర్స్ కోసం వాటి కోసం పెట్టిన హోమ్ గార్డ్స్లో ఉన్న ఉమెన్ హోమ్ గార్డ్స్కి చీరలు పంచిపెట్టారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు డూ. హోమ్ గార్డ్గా వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్న ఆ అమ్మాయికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. బీయింగ్ ఎ లేడీ, ఒక హోమ్ మినిస్టర్ ఏ పాయింట్స్ని టచ్ చేయాలి, ఏ పాయింట్ని టచ్ చేస్తున్నారు, దట్ విల్ బి ద మెయిన్ న్యూస్ హెడ్డింగ్ ఆఫ్ ది పేపర్. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకొని సర్వ దేవతలను దర్శించడం ద్వారా మానసిక ప్రశాంతత, అభివృద్ధి చెందవచ్చునని ప్రముఖ న్యాయవాది ఎల్లపు సూర్యనారాయణమూర్తి వైఎస్ఎన్ అన్నారు. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిసిన అనంతరం గురువారం అన్నదాన కార్యక్రమం భారీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఎన్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు అత్యంత మహిమగల తల్లిగా పేరొందారన్నారు. అటువంటి అమ్మవారి ఏదో ఒక రూపంలో సేవ చేసుకునే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో సూర్యనారాయణమూర్తి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆలయానికే కాకుండా వెంకటేశ్వర మెట్ట, బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కోసం ఆర్థికంగా అనేక సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కర్రి నీలకంఠం, ముఖ్య సలహాదారుడు బొట్టేటి ప్రసాద్, కమిటీ సభ్యులు పంపాన గణేష్, బడే నాగరాజు, సత్యనారాయణ, వాసుపల్లి నారాయణ, గలగల్ల సత్యవతి, మధు, సత్యబాబు, పాకలపాటి అప్పారావు, ఆలయ అర్చకులు కామేశ్వర్ శర్మ పాల్గొన్నారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం, కెప్టెన్ రామారావు జంక్షన్. ప్రతి లక్షవారం లాగే ఈ లక్షవారం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ముఖ్య అతిథిగా శ్రీ గౌరవనీయులు ప్రముఖ న్యాయవాది, మంచి మనిషి, సంఘ సేవకులు అయినటువంటి ఎల్లపు సూర్యనారాయణ గారు రావడం, ఆయన చేతుల మీదుగా ఈరోజు అన్నసంతరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా జనాలు అత్యధిక సంఖ్యలో ప్రతి వారం లాగే చాలా ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా దాదాపుగా 200-300 మంది వరకు హాజరవ్వడం జరిగింది. ఇంతటి మహత్కార్యానికి హాజరైనటువంటి ఎల్లపు సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ 34వ వార్డులో శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారు కొలువై ఉన్నది. 2001లో అమ్మవారు ప్రతిష్ఠించాం, పునర్నిర్మాణం చేసాం. మరి ఆనాడు రోసనాల రమేష్ కుమార్, వేల వెంకటప్పలాడి గారు, ఎల్లపు సూర్యనారాయణమూర్తి గారు, ఇటువంటి ప్రముఖులందరూ, వనపర్తి సుబ్బారావు గారు ప్రముఖ న్యాయవాది, మరి అలాగే వీళ్ళందరూ సహకారాలతో ఆనాడు ఆలయ పునర్నిర్మాణం జరిగింది. మరి నాడు నుంచి నేటి వరకు కూడా అమ్మవారు తండగా సంవత్సరం పెరుగుతూనే. ఇదంతా దాతలు వాళ్ళు నమ్ముకున్న అమ్మవారి మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. ఏంటంటే నాకు ఇది జరగాలి, మేము బాగుండాలి, మాకు ఆయుష్ ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి అని కోరుకున్న భక్తులందరూ కూడా ఈ తండగా ఇక్కడ విరాళాలు ఇచ్చి అమ్మవారు పండుగ జరిపిస్తున్నారు. మరి 25 సంవత్సరాలకి నేటికి 20 సంవత్సరాల పండుగ, మొన్న 3 రోజుల పండుగ కూడా అద్భుతంగా జరిగింది. ఆశీర్వచనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ప్రత్యక్షంగా ఉంటుంది, రాని వాళ్ళకి పరోక్షంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న సమరయోధుల్లాగా ప్రతిదానికి కూడా పోలరావు గారు అయితేనంటే, సత్యారావు గారు అయితేనంటే, సత్యనారాయణ గారు అయితేనంటే, తాత మన గురుగారు అయితేనంటే, ప్రసాద్ గారు అయితేనంటే, వీళ్ళందరూ కూడా రథసారథులై ఈ యొక్క కార్యక్రమాలని ప్రతి సంవత్సరం ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి ఎంతో దీని కింద కృషితో చేస్తారు. అలాగే మా తమ్ముడైన చిన్నబాబు చాలా చక్కగా ప్రతి వ్యవహారంలో కూడా, అంటే రైట్ ఫ్రమ్ ద డే 1 గోస్, ప్రతి విషయంలో కూడా దీని తన భుజం మీద వేసుకుని ఎటువంటి నేనున్నానులే అని చెప్పి అనుకున్నట్టుగా మా తమ్ముడు దీని అన్ని కూడా రథసారథి, ప్రథమైన రథసారథిగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు.
దీనికి ప్రారంభకుడు. దానికి ఇంకొక సారథంటూ ప్రత్యేకంగా లేడు. మా తమ్ముడే దీనికి ప్రథమ రథసారథి. కాబట్టి ఈయన తాలూకు దీనివల్ల ఈ ప్రేరేపణ వల్లే ఇదే కాదు మిగిలిన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా మా తమ్ముడు బాబు చూస్తున్నాడు. వ్యాపారవేత్తలు సామాజిక బాధ్యతగా సమాజ సేవ చేయడం అభినందనీయమని, అందులో భాగంగా అబ్సల్యూట్ సెలూన్ తమ మొదటి సంవత్సరం వేడుకలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం శుభపరిణామమని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్రావుపేట అబ్సల్యూట్ సెలూన్ మొదటి సంవత్సరం వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేజీహెచ్ ఉద్యోగి నీలాపు శ్రీనివాస్తో కలిసి శివానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నీలాపు శ్రీనివాస్ మాట్లాడారు. రక్తం నిల్వలు అడుగంటుతున్న నేటి పరిస్థితుల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న సంస్థ అధినేత సూదికొండ చంటి అభినందించక తప్పదన్నారు. వార్షికోత్సవ వేడుకలను సమాజ హితానికి చేయడం స్వాగతించదగిన విషయమన్నారు. చంటి మాట్లాడుతూ తమ సంస్థ మొదటి వార్షికోత్సవాన్ని ఇటువంటి సేవా కార్యక్రమంతో నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువతి పాల్గొని రక్తదానం చేశారు. నా పేరు నీలాపు శ్రీనివాసరావు, కేజీహెచ్ ఎస్ఎస్టీ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు మన కేజీహెచ్ హౌస్ సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి చంటి అని అసిస్టెంట్ ఛార్జన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు అన్నదాత సుఖీభావ అన్నదిగా ప్రాణానికి పోసేటి రక్తదానం. ఈరోజు రక్తదానం అనేది చెయ్యాలని ఆయన ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఆయన సెలూన్ షాపు యానివర్సరీ డే సందర్భంగా ఈరోజు 1 year 2వ సంవత్సరం అడిగెట్టారు. యానివర్సరీ డే సందర్భంగా ఈరోజు సుమారు 100 మందికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది చంటి ఈ సెలూన్ షాప్కి ఓనర్గా ఉన్నారు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో దాన ధర్మం చేసింది వేరు, ఈరోజు అదొక ఎత్తంటే రక్తదానం చాలా ముఖ్యం. ఎంతోమంది చాలామందికి ప్రమాదం జరుగుతా టైంకి రక్తం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా టైంకి ఉన్నది భావించుకొని మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక కేజీహెచ్ ఉద్యోగి కూడా ఇలా ముందుకు వచ్చాను చాలా గర్వంగా ఆనందంగా పడుతున్నాం. ఎందుకంటే మన కింగ్ ఆఫ్ కింగ్ సూపరింటెండెంట్ అయిన డాక్టర్ శివానంద గారి చేతుల మీదుగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. హాయ్ అండి, నా పేరు చంటి, అబ్సల్యూట్ యూనిసెక్స్ సెలూన్ ఓనర్. ఈరోజు మాది అబ్సల్యూట్ యూనిసెక్స్ సెలూన్ 1 year యానివర్సరీ సందర్భంగా బ్లడ్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ గవర్నర్ అయిన సూపరింటెండెంట్ గారు శివానంద గారు రావడం జరిగింది, కేఏ సూపరింటెండెంట్ గారు. ఇది మన అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి బ్లడ్ క్యాంప్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. వినియోగదారులు కన్స్యూమర్ రైట్స్ పై అవగాహన కలిగి ఉండాలని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వికాస్ పాండే స్పష్టం చేశారు. గురువారం ఉదయం హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 15న అంతర్జాతీయ కన్స్యూమర్ డే సందర్భంగా జిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ వేదికగా 12 రాష్ట్రాల నుంచి వచ్చిన సభ్యులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో భాగంగా జాతీయ కన్స్యూమర్ డే పురస్కరించుకుని ఆ రోజు వినియోగదారుల హక్కులపై సభ్యులకు ఆయా అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అధికారుల నుండి పలు అంశాలపై చర్చిస్తామన్నారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నప్పుడు వరకు మన యాజ్ ఏ కన్జ్యూమర్సే బిహేవ్ చేస్తాం. మార్నింగ్ లేచిన తర్వాత మన వాట్ విల్ డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టూత్ పేస్ట్ అండ్ బ్రష్ వాడతాం. అంటే అది మనం పర్చేస్ చేసి తీసుకొచ్చాను. ఏ ప్రోడక్ట్ అయినా మీరు పర్చేస్ చేస్తే ద మూమెంట్ మీరు పర్చేస్ చేశారు మీరు కన్జ్యూమర్ అయిపోయారు. రాత్రి డీప్ స్లీప్లో కూడా ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఒక బల్బ్ కానీ ఆన్ ఉంటుంది ఇంట్లో. దట్ మీన్స్ వీఆర్ కన్జ్యూమింగ్ ఎలక్ట్రిసిటీ. దానికి మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పేమెంట్ పే చేస్తాను. సో ఆ టైంలో కూడా యాజ్ ఏ కన్జ్యూమర్ వీఆర్ స్లీపింగ్. సో ఇది చాలా వైడ్ సబ్జెక్ట్ అండి. బట్ ఈరోజు మెయిన్ మనకి వరల్డ్ కన్జ్యూమర్ డే 2025 సందర్భంగా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ద వరల్డ్ కన్జ్యూమర్ డే. ఎస్సీ వర్గీకరణలో రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక తప్పులు తడకలు ఉందని ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు కొట్టాన రవి అన్నారు. ఈ సందర్భంగా విశాఖ డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ నిమిత్తం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల రెల్లి కులస్తుల ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ నివేదిక ఆధారం కాకుండా ప్రభుత్వం పూర్తి అధ్యయనం చేసుకుని స్థితిగతులను వర్గీకరణ అమలు పరచాలని అన్నారు.
కేవలం ఏసీ గదులలో కూర్చుని రాతలకు విలువనివ్వమని అన్నారు. భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణ జరుగుతోందని, వర్గీకరణ విషయాల్లో ప్రభుత్వం తీరు మార్చుకుని రెల్లికుల వర్గీకరణ వాటా శాతం పెంచకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రెల్లికుల అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రెల్లిగలం యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి ఆది సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. 1999 నుంచి 2004 వరకు ప్రతి యువకుడు ప్రతి ఒక్కడు యూనివర్సిటీలో సీట్లు లేక ఉద్యోగ అవకాశాలు లేక తల్లడిల్లిపోయారండి. 1999 నుంచి 24 వరకు ఆ వర్గీకరణ వల్ల ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? సరే ఇప్పుడైనా కానీ న్యాయమైన వర్గీకరణ జరుగుతుందని భావించాం. కానీ ఇప్పుడు కూడా మీరు 1% రిజర్వేషన్ అంటున్నారు. ఇది ఎక్కడ సార్? మేము కోరుకుంటుంది ఏంటంటే మాకు 2 నుంచి 5% రిజర్వేషన్ మేము అడిగాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఏం చెప్పిందంటే ఎవరైతే ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందలేదు, ఇంతవరకు ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు అందలేదు వారికి రిజర్వేషన్ ఫలాలు కల్పించమని చెప్పింది. ఎంజీఎం హెల్త్ కేర్ 7 హిల్స్ హాస్పిటల్లో అరుదైన చికిత్స చేసి చీలిన రక్తనాళాలను రీప్లేస్ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ జీవీ రమణమూర్తి, డాక్టర్ దిబాసిస్ మాట్లాడారు. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన 40 ఏళ్ల వయసు గల గణపతిరావు కడుపు నొప్పి, ఛాతీ నొప్పితో తమ హాస్పిటల్కు వచ్చారన్నారు. అతనికి ఎటువంటి వ్యసనాలు లేకపోయినట్టుకి డయాబెటిస్ ఉందని తెలియని కారణంగా శరీరంలో అన్ని రక్తనాళాలు చిట్లిపోవడం జరిగిందన్నారు. తాము 12 గంటల పాటు శ్రమించి 18 నుండి 30 డిగ్రీల కూలింగ్ ప్రాసెస్లో అత్యాధునిక నూతన చికిత్స విధానం ద్వారా రక్తనాళాలు రీప్లేస్ చేసి ఆపరేషన్ విజయవంతం చేశామన్నారు. ఈ ఆపరేషన్ వలన భవిష్యత్తులో మెదడుకు ఎటువంటి సమస్య రాదన్నారు. ఆపరేషన్ అనంతరం గుండె పంపింగ్ పర్ఫెక్ట్గా ఉందని గణపతిరావు తనకు తానే నడుచుకుంటూ వెళ్లిపోయారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఏదైనా సమస్య వస్తే వెంటనే గుర్తించి డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గాజువాకలో ఈ నెల 10న లారీ డ్రైవర్పై దాడి చేసిన నగదు, సెల్ ఫోన్ దోచుకున్న 2 దోపిడీ దొంగలను గాజువాక క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ లక్ష్మణరావు, క్రైమ్ సిఐ దాలిబాబు వివరించారు. కుమార్, నేను ఇక్కడ చీఫ్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జన్. మా కొలీగ్ దిబాషిష్ పానిగ్రాహి, ఈయన కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్. అయితే రీసెంట్గా మాకు ఒక వెరీ అన్యూజువల్ కేసు ఒకటి ప్రజెంట్ అయింది. పెరిఫరీ నుంచి బొబ్బిల్ నుంచి పేషెంట్ వచ్చారు. సుమారుగా ఒక 40 ఏళ్ళు ఉంటాయి. సడన్గా చెస్ట్ పెయిన్, తర్వాత అబ్డమిన్లో పెయిన్, ఆ తర్వాత లెగ్స్లో సివియర్ పెయిన్ వస్తే ఆయన అక్కడ పెరిఫరల్ హాస్పిటల్స్లో ఆర్థోపెడిషన్ చూపించుకుని ఆయన మన వైజాగ్కి రిఫర్ చేశారు. ఎందుకంటే ఆయనకి ఎందుకో వాస్కులర్ ప్రాబ్లం అనిపించి ఇమీడియట్గా రిఫర్ చేశారు మనకి. అయితే వచ్చేటప్పుడు ఆయన మనకి ఇన్ఫామ్ చేస్తే మనం సిటీ ఆటోగ్రామ్ అనే టెస్ట్ ఒకటి చేయించుకుని వచ్చామని చెప్పాము. రాగానే మనం అనలైజ్ చేసింది ఏంటంటే ఆయనకి గుండె నుంచి శరీరానికి వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఆరిజిన్ నుంచి చివరి వరకు కాళ్ళకి వెళ్ళే వరకు చీలుకుపోయినాయి. ఆల్మోస్ట్ పొరల మీద చీలుకుపోయినాయి. ఆ చీలిక ఎక్కడ దాకా వెళ్ళిందంటే కుడివైపు చేతికి వెళ్ళే రక్తనాళం, మళ్ళీ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళానికి ఇన్వాల్వ్మెంట్ అయింది. తర్వాత చీలిక అలా కిందకు పోతూ పేగులకు వెళ్ళే రక్తనాళాలకి, ఇంకా అలా కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలకి, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాల దాకా వెళ్ళిపోయింది. యూజువల్గా ఇలాంటి పేషెంట్స్ ఎవరు కూడా అంతసేపు సర్వైవ్ అవ్వరు. ఎందుకు ఈ పేషెంట్ చాలా లక్కీగా మనకి టైంలో రావటం, ఇన్వెస్టిగేషన్ జరగటం అది ఒక రకమైన అదృష్టం అనుకోవాలి. ఆ టైంలో ఆయన రావటం, తర్వాత వాళ్ళు సపోర్ట్ చేయటం, మనకి లోపల ఏం జరుగుతుందన్నది సిటీ స్కాన్లో తెలియటం. సో దాంతో మనం ఇమీడియట్గా ఆపరేషన్గా ప్లాన్ చేసాం. గాజువాకలో ఈ నెల 10న లారీ డ్రైవర్పై దాడి చేసిన నగదు, సెల్ ఫోన్ దోచుకున్న 2 దోపిడీ దొంగలను గాజువాక క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ లక్ష్మణరావు, క్రైమ్ సిఐ దాలిబాబు వివరించారు. కంప్లైంట్ దారు 13/3/25 తేదీన ఉదయం 6 గంటలకు ఫిర్యాదుదారుడు సమందు శాంత ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు, అదే రోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు 2 గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు. వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలగొట్టేసి, రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు 2,000 రూపాయలు
లాక్కున్నారు. అలాగే దశాబ్దాల కాలంగా విద్యా వ్యవస్థలో రాని మార్పు నేడు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చారని శాసనమండలిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొనియాడారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో దువ్వారపు రామారావు విద్యా వ్యవస్థపై మాట్లాడారు. కూటమి పాలనలో మంత్రి లోకేష్ విద్యా విధానంలో అనేక మార్పులు తెచ్చారన్నారు. తల్లికి వందనంలో మరిన్ని మార్పులు తేవాలని కోరారు. మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా ఆయన యొక్క ఆలోచనలు బయట పెట్టడంతో ఆయన ఇంత ఎక్సర్సైజ్ చేశారని ఆశ్చర్యపోయాం. వారికి అంటే దశాబ్దాలుగా చూస్తున్న విద్యా వ్యవస్థని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత సాహసాన్ని పూనుకోలేదు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారి సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నేను 2-3 సజెషన్స్ వారి గౌరవ మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను. అంటే కొంతమంది దీన్ని అపోజ్ చేయొచ్చు. మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే భవిష్యత్తు గ్యారెంటీ ఉందో దానికి సంబంధించి తల్లికి వందనం అనేది కార్యక్రమం ఒకటి ప్రతిష్టాత్మకంగా మేము తల్లుల ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ 117 జీవో ద్వారా మనం చూసాం. నాడు నేడు ఏదైతే గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకుందో ఒక కార్యక్రమం ఘనంగా చెప్పుకుంది. ఆ కార్యక్రమం జరిగిన తర్వాత స్కూల్ యొక్క పరిస్థితి కూడా మనం చూసాం. అంటే 117 జీవో తీసుకొచ్చిన తర్వాత అనేక తరగతుల్ని 3-4 తరగతులను విలీనం చేసిన తర్వాత సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళటం కూడా మనం చూసాం. ఇక్కడ నా సలహా ఏంటంటే ఈ తల్లికి వందనం కార్యక్రమంలో మనం ప్రైవేట్ పాఠశాలకు కూడా అప్లై చేసినట్టయితే కొంత ఫలితం ఉండదనేది నా అభిప్రాయం అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వ హయాంలో ఏయూవీసీ ఆచార్య ప్రసాద్ రెడ్డి అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి శాసనసభలో పట్టపెట్టిన విశాఖ ఎమ్మెల్యేలు. విజిలెన్స్ ఎంక్వైరీ వేసి 60 రోజుల్లో నివేదిక ఇస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యా వ్యవస్థలో నూతన విధానానికి శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్ ను కొనియాడిన ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. తల్లికి వందనం అర్హులైన విద్యార్థులందరికీ అందేలా చూడాలని విజ్ఞప్తి. విశాఖ సాగర తీరంలో ఏఐఎన్ఎం ఆధ్వర్యంలో సాయికత శిల్పం ద్వారా వినూత్న రీతిలో నిర్వహించిన ప్రపంచ కిడ్నీ దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొని సాయికత శిల్పాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నగర సిపి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది స్వర్ణ పుష్పార్చన. పెద్ద ఎత్తున పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిజిటల్ న్యూస్.